హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్. మీ అందరికీ తెలిసిందే కదా, మన పాత ఛానల్ కొన్ని రీజన్స్ వల్ల పోయిందండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నా న్యూ ఛానల్ కూడా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఈరోజు నేను బిర్యానీ ఛాలెంజ్ని అయితే చేస్తున్నాను మా హస్బెండ్తో. ఈ ఛాలెంజ్లో ఎవరు గెలిచారో మీరే చూడండి ఫైనల్ వరకు. ఈ ఛాలెంజ్ మా హస్బెండ్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా ఫన్నీగా అనిపించింది. ఈరోజు వంట అస్సలు చేయబుద్ధి కాలేదు. ఈరోజు బయట ఫుడ్ తినాలనిపించింది. అందుకే బయట నుండి బిర్యానీ అయితే తెప్పించేసుకున్నాము. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మన లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది నా లిప్ సింక్ సరిగ్గా అవ్వలేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా వీడియోస్ని ఫాలో అయ్యి నాకు సజెస్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సజెస్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచిగా చేయగలను వీడియోస్. ముఖ్యంగా ఆ వీడియో గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ఆ వీడియోని అయితే చేసేసాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ సౌండ్స్, అంటే ముఖ్యంగా మా బాబు సౌండ్స్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి సజెషన్స్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఫైనల్గా ఈ ఛాలెంజ్లో అయితే నేను ఓడిపోయాను. ఛాలెంజ్ కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది కదా ట్విస్ట్. ఫైనల్లీ మా ఆయన ఏం చెప్పారంటే, ఎండ్ వరకు చూడండి, ఆ ట్విస్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇలాంటి ఛాలెంజెస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ, హస్బెండ్తో కానీ, సిస్టర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ఎవరితో అయినా ఇలా చేసుంటే మీకు ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకొని. నాకైతే సూపర్గా అనిపించింది. అండ్ ఫుడ్ని కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఫన్నీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ నా పాత ఛానల్ గురించి మీ అందరికి తెలిసిందే కదండి, కొన్ని రీజన్స్ వల్ల అది పోయింది. సో నేను మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళకి కూడా నా వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఈ ఛాలెంజ్ ఓడిపోయినందుకు మా ఆయన ఇచ్చిన ట్విస్ట్ని అయితే నేను ఫైనల్గా బాగా థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఫేస్ చేసిన ట్విస్ట్ అయితే మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి. ఫైనల్గా నేను ఈ ట్విస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. లెమన్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.